బంగ్లాదేశ్పై మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ను బ్యాటింగ్కు పంపలేదు. దీంతో గంభీర్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు జట్టుకు జోకర్గా ఉండాల్సిందేనా, ఎప్పుడూ హీరోగా ఉండలేకపోవటం ఒకే ఒక్క ప్లేయర్ విషయంలో జరుగుతోంది. బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు సంజయ్ మంజ్రేకర్తో సంభాషణ సందర్భంగా సంజు శాంసన్ ఈ మాటలు చెప్పడం గమనార్హం. ఆసక్తికరంగా ఈ మ్యాచ్లో టీమిండియా నిజంగా అతన్ని జోకర్గా మార్చింది. ఎందుకంటే భారత జట్టు బంగ్లాదేశ్పై 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొత్తం 6 వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. సంజు శాంసన్ మ్యాచ్ నుంచి అదృశ్యమైనట్లు అనిపించింది. గంభీర్ ఈ ఆటగాడిని బ్యాటింగ్కు పంపడం మర్చిపోయినట్లు అనిపించింది. మరి సంజు శాంసన్ను బ్యాటింగ్కు ఎందుకు పంపలేదు? అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 77 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను ప్రారంభించారు. అంతా బాగానే ఉంది, కానీ మొదటి వికెట్ పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత శివం దుబేను బ్యాటింగ్కు పంపారు. అతను కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. శాంసన్ ముందు హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్కు వచ్చాడు. ఆ తర్వాత తిలక్ వర్మను పంపారు. ఆ తర్వాతైనా శాంసన్ వస్తాడనుకుంటే ఈసారి అక్షర్ పటేల్ను పంపారు. ఒమెన్పై 56 పరుగులు చేసిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కానీ బంగ్లాదేశ్పై బ్యాటింగ్ చేసే అవకాశం కూడా అతనికి ఇవ్వలేదు. క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శివం దూబే, సూర్యకుమార్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. వీరంతా కలిసి 36 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరి 7 ఓవర్లలో టీమిండియా ఒక్క 6 కూడా కొట్టలేదంటే బ్యాటింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ నేపథ్యంలో గంభీర్ నిర్ణయంపై అభిమానులు ప్రశ్నలు లేవరెత్తుతున్నాయి. మొదట సంజు శాంసన్ను ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్కు మార్చారు. ఇప్పుడు ఏకంగా అతన్ని బ్యాటింగ్కు కూడా పంపలేదు. అది అతని అవసరం ఉండి కూడా. దీంతో శాంసన్ కెరీర్ను గంభీర్ కావాలని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్ తీరు చూస్తుంటే అది నిజం కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ టోర్నీలో గిల్ పెద్దగా పొడిసిందేమీ లేకపోయినా అభిషేక్కు తోడుగా గిల్నే పంపుతున్నాడు. దీంతో శాంసన్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియా వేదికగా గంభీర్పై విరుచుకుపడుతున్నారు.